ఇంకోటి చాలా మంది పబ్లిక్కి వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేసరికి పబ్లిక్ అర్థం కాలే. ఈ బీఆర్ఎస్ ఏంది కథ ఏంది, కేసీఆర్ ఏమైనా కొత్త పార్టీ పెట్టిండా, లేకపోతే కేసీఆర్ తోటి వేరేటోళ్ళు ఎవరైనా చేతులు కలిపిర్రా, లేకపోతే కేసీఆర్ వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఏమైనా పార్టీని కొలాబరేషన్ పెట్టుకున్నా, ఏంది కథ, అసలు ఈ బీఆర్ఎస్ ఏంది, టీఆర్ఎస్ కదా ఉండాల్సింది, బీఆర్ఎస్ ఎడికి వెళ్ళి వచ్చిందని చాలా మంది జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు, అర్థం కాలే కదా. ఇప్పుడు 20-25 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పార్టీ సడన్గా పేరు మారుస్తే ఎవరైనా కన్ఫ్యూజన్ అవుతారు కదా. 20 సంవత్సరాల నుండి 2003లో 2002 ఆ టైంలో 2004లో పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు సడన్గా కన్ఫ్యూజన్కి గురి చేస్తే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కన్ఫ్యూజన్లో కూడా కేసీఆర్కి ఓట్లు పడలేదనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు మీరు బాగా యాది పెట్టుకోర్రి, వీళ్ళు బీఆర్ఎస్ అనే పేరు పెట్టిరబ్బా. బీఆర్ఎస్ హైదరాబాద్లో వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ అనే పార్టీ పేరు పెట్టిర్రు, టీఆర్ఎస్ అనే పార్టీ పేరును మార్చిర్రు అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు మినిమం వాళ్ళు చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ మినిమం కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, సిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. పల్లెటూర్లలో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది, 0-0. ఎందుకు ఓడిపోయారు? పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు బీఆర్ఎస్ అంటే ఏదో తెలియలే ఫస్ట్. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటుండే. వ్యతిరేకత ఒకటి, పార్టీ పేరు ఎవరికి అర్థం కాలే. పార్టీ పేరు మార్చేసరికి ఆ కథ అంతా అర్థం కాలే. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారట. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా టీఆర్ఎస్ పెడితే బాగుంటుంది అనేది కేటీఆర్ వర్షన్. అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడట. మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాబోతున్నది. మళ్ళీ పార్టీ పేరు మార్చడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేసిండు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం.